సహోదరి సహోదరుల దైవ బిడ్డలారా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాలు ఎన్నో విషయాలు మన చుట్టూ జరిగేటటువంటి విషయాలను గమనిస్తూ ఉంటాం. ఎన్నో విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఎన్నో విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. చాలాసార్లు ఆకర్షించబడుతూ ఉంటాం. అయితే ఎన్నెన్నో విషయాలు ఆకర్షిస్తూ ఉండగా మన జీవితాలు నిజమైనటువంటిది ఏంటి, నిజమైన విషయాల వైపు ఆకర్షించబడితే ఏం జరుగుతుంది అన్న దగ్గర ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాల గమ్యం అంతా కూడా అటువైపు నడుస్తూ ఉంటాయి. చాలాసార్లు ఎన్నెన్నో విషయాలు ఆకర్షిస్తాయి, మనం లోనైపోతూ ఉంటాం. ఆ విషయాల్లో జాగ్రత్త పడకపోతే మన జీవితాలు ఎంత చండాలంగా తయారవుతాయి. జీవితాల్లో ఎన్నో ఆకర్షణలు మనకు కనపడితే మంచివేంటి చెడువేంటి అనేది మనం తెలుసుకొని మంచి వైపు వెళ్తూ ఉంటే ఆ ఆకర్షణలు ఏ విధంగా మన జీవితాన్ని మలుస్తాయి అనేటటువంటి దగ్గర ఈరోజు మనము 4 మాటలు చెప్పుకోదలుచుకున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఎడ్వర్డ్ ఇంగ్లాండ్ రాజు. ఆయన 1003వ సంవత్సరంలో జన్మించాడు. 1066లో మరణించాడు. ఆయన ఇంగ్లాండ్ దేశానికి రాజు అయ్యాడు. వాస్తవానికి వాళ్ళ నాన్న చాలా గొప్పవాడు. ఎథెల్రెడ్, రెండో ఎథెల్రెడ్, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో వాళ్ళ అంకుల్ దగ్గరికి చదువుకోవడానికి పంపిస్తాడు. ఎడ్వర్డ్ని, ఆల్ఫ్రెడ్ని, ఇద్దరిని కూడా బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళ అంకుల్ దగ్గర పంపిస్తాడు. ఈ లోపల రాజకీయ పరిస్థితులు చాలా మారుతున్నాయి. ఇక వాళ్ళ నాన్న యుద్ధంలో ఓడిపోవటం, ఇంక ఈ పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఇంతగా ఎక్కువగా లేకపోవడం అనేటటువంటిది. వాళ్ళ నాన్న రాజుగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి బాగా చదువుకోమని చెప్పి రకరకాలైనటువంటి విషయాలను నేర్చుకోమని చెప్పి పంపించాడు. ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఎడ్వర్డ్ ఆయన అంకుల్ దగ్గర ఉంటూ ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ తోటి చర్చి వైపు వెళ్తున్నాడు. చర్చి వైపు వెళ్తూ ఉండగా ఆ చర్చిలో జరిగేటటువంటి దివ్య బలి పూజ వాటన్నిటిని చూశాడు. చిన్న చిన్నగా ఆయన మనసులో ఏదో హత్తుకుపోయింది. ఇక దాదాపుగా రోజు చర్చికి వెళ్తే బాగుంటుంది అనే ఆలోచనలోకి వచ్చాడు. వాళ్ళ అంకుల్ దగ్గర పర్మిషన్ తీసుకోవటం, ఇలాగ చర్చికి ఎన్నిసార్లు వీలు కలిగితే అన్నిసార్లు చర్చికి రావటం అనేటటువంటిది నేర్చుకొని వెళ్ళటం మొదలుపెట్టాడు. చిన్నగా ప్రపంచంలో రాజు అనగానే మనకు తెలుసు, రాజు యొక్క పిల్లలు అనగానే తెలుసు, వాళ్ళ యొక్క జీవితాలన్నీ చాలా ధనంతో కూడుకున్నటువంటివి. ఇక జాగ్రత్తలు పడకపోతే కనుక ఎన్నెన్నో విషయాలు, ఇంకా భోజనాల దగ్గర కాడి నుంచి ఇక రకరకాలైన విషయాల్లో చాలా హోదా కలిగిన విషయాల్లో వెళ్తూ ఉంటాయి. ఈయన మాత్రం చిన్నగా చర్చికి వెళ్ళటం, దేవుడి యొక్క వాక్యాన్ని వినటం, ఇంకా చిన్నగా ప్రపంచంలో ఉన్నటువంటి ఆకర్షణలకి స్వస్తి చెప్పటం, మంచి వైపు నిలబడాలని తపనలోకి రావటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దేవుడి దయ వలన వాళ్ళ నాన్న మళ్ళీ యుద్ధంలో గెలవటం అనేటటువంటిది. ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత పాపం చనిపోతాడు. ఎడ్వర్డ్ 40 సంవత్సరాల ప్రాయంలో రాజు అవటానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన రాజు అవ్వాలని ఇంగ్లాండ్ దేశంలోనికి రాగానే ఆయన మధురమైనటువంటి స్వభావం,
ఏదో మంచి చేయాలని తపన, ఎవరిని కూడా కష్టపెట్టకూడదు, కోప్పడకూడదు అనేటటువంటి లక్షణాలు ఆయనలో చాలా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ మృదు మధురమైనటువంటి స్వభావం. మామూలుగా రాజులు అనగానే ఎంతో కొంత ధీమా, అహంకారాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని పక్కన పెట్టి మృదు మధురమైన స్వభావంతో వెళ్ళటం. ఆయన జీవితకాలంలో చాలాసార్లు చెప్పేది ఏదైనా ఉన్నదంటే కనుక యుద్ధాలు అనేటటువంటివి ఎప్పుడు చేయటానికి వెళ్ళలేదు. రెండో వైపు నుంచి ఏమైనా కష్టాలు వస్తుంటే కనుక ఇతరుల వైపు నుంచి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఆ యుద్ధాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేటటువంటి తపన ఆరాటంతో వెళ్తుండేటటువంటి వాడు. చాలాసార్లు యుద్ధాలు అనేటటువంటి రాకుండానే జాగ్రత్తలు తీసుకునేటటువంటి వాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయనలో ఉన్నటువంటి భక్తి విశ్వాసాలు, ప్రేమ ఆప్యాయతలు, పేదవారికి సహాయం చేయాలనేటటువంటి తపన, జన సంక్షేమమే చాలా ముఖ్యమైనటువంటి ఆలోచనలు, అవన్నీ చాలా స్పష్టంగా ఆయనలో కనపడుతున్నాయి. ఇక చిన్నగా పేదవారికి సహాయం చేయటం, ఈ ట్యాక్సులు అనే దగ్గరకు వచ్చేలకే అంతగా జనాల్ని వేధించే అంతగా పెట్టకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి విధానాలు, ఇవన్నీ కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నాయి ఆయనలో. జనాలు వీటన్నిటిని చూసి చాలా గొప్పగా చెప్పుకోవడం ఒకటైతే, రెండవది రాజు కూడా జాగ్రత్తలు తీసుకోండి, దేవుడి వైపుకు మరలండి, దేవుడి వైపుకు వెళ్తే మన జీవితాలు ఎంత శాంతి భద్రత కలిగినటువంటి విధానంలో వెళ్తాయో చూడండి అనేటువంటి విషయాల్లో ప్రజలకి చర్చ అంటే ఏంటి, చర్చికి వెళ్ళటం వల్ల దేవుడి యొక్క వాక్యం వినటం వలన ఉపయోగాలు ఏంటివి అనేటటువంటిది చెప్తూ ఉండేటటువంటి స్వభావంలో వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, అలాంటి గొప్ప స్వభావంలో యుద్ధాలు లేకుండా జన సంక్షేమాన్ని ఎలాగ ప్రజా సంక్షేమంలో ఎలా వెళ్తున్నాడు అనేటటువంటిది, ఆయన చేసిన మంచి క్రియలు అన్నీ ఒకటైతే, రెండో వైపు ఏదో ఆయనలో గొప్పతనం కనపడుతూ ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆయన చెప్పేటువంటి మాటలు ఒకటైతే, చిన్న ప్రార్థన కూడా చేస్తూ ఉంటాడు. ఎంతోమందిలో స్వస్థతలు కలుగుతున్నాయేటటువంటిది కనపడుతున్నది. ఎంతోమందిలో స్వస్థతలు కనపడుతున్నటువంటిది కనపడుతున్నది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆయన 1066 సంవత్సరంలో మరణించాడు. ఇక ఆయన యొక్క జీవిత విధానాన్ని చూసినటువంటి ప్రజలు ఆయన సమాధి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నెన్నో అద్భుతాలు జరుగుతున్నట్లుగా చాలామంది గమనించారు. ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, వాళ్ళ యొక్క హెన్రీ I రాజు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మెటిల్డా ఆఫ్ స్కాట్లాండ్ అనేటువంటి రాణి ఈ అద్భుతాల గురించి అబ్జర్వ్ చేసి వాటిని కనుక్కొని ఆమె ఈయన యొక్క సమాధిని తెరిస్తే ఎట్లా ఉంటుంది, ఆయన యొక్క శరీరం ఎలా ఉన్నది అనేటటువంటి ఆలోచనలోకి వెళ్తే దాదాపుగా 1163 సంవత్సరంలో అంటే దాదాపుగా ఆయన మరణించిన తర్వాత 1166లో మరణిస్తే 1163 సంవత్సరంలో ఆయన సమాధిని తెరిస్తే జరిగినటువంటి గొప్ప విషయాలు ఏంటో తెలుసా? అక్కడ బిషప్స్ ఉన్నారు, ఫాదర్లు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు, చుట్టుపక్కల చేరి ఉన్నారు. ఆయన సమాధిని తెరిచేటప్పుడు ఆ పై రాయిని తీయగానే, నాపరాయి లాంటి దాన్ని తీయగానే సుగంధ వాసన ఆ ప్రాంతం అంతా వచ్చినట్లుగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఇక ఆయన సమాధిని పూర్తిగా తెరవగానే ఆయన యొక్క శరీరము కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా, నశించిపోకుండా అట్లాగనే ఉన్నదంట. కుళ్ళిపోకుండా, నశించిపోకుండా అలాగనే ఉన్నదంట. ఇక జనాల్లో ఆ విశ్వాసము, ఆ భక్తి అనేటటువంటిది దేవుడి యందు ఎదిగించడంలో ఈయన ద్వారా ఎంతమంది రక్షణ పొందుకుంటున్నారనేటటువంటిది చరిత్ర చూపిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఆ రాజుగారి యొక్క ఎడ్వర్డ్ రాజు యొక్క ఆ శరీరం ఇంకా కుళ్ళిపోకుండా, కృషించిపోకుండా ఉండటం చూసి జనాల్లో ఇక ఆయన శరీరాన్ని, ఆయన యొక్క చనిపోయినటువంటి ఆ దేహాన్ని తీసుకువెళ్ళి చర్చి దగ్గర ఎలాగా అందరు కనిపెట్టేట్లుగా చేసి భక్తి విశ్వాసాన్ని పెంచడంలో వినియోగించాలనేటువంటిది చరిత్ర చూపిస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఈ విషయాలను గమనిస్తూ ఉండగా ఒక రాజకుమారుడు కావాలంటే
ప్రాపంచిక విషయాల్లో ఆకర్షించబడి ప్రాపంచిక విషయాల్లో ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి ఆ ధీమాగా ఉండి ఆ గర్వం అహంకారాలతో ఉండి కమాండింగ్ అనేటటువంటి ఆజ్ఞలు ఇస్తా ఇట్లాంటి జీవితం జీవించవచ్చు. మరొక వైపు ఆయన ఎంతగా చర్చ్ అంటే ఏంటో తెలుసుకొని చర్చిలోనికి వెళ్ళి దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకించి తన జీవితాన్ని మార్చుకొని ఒక రాజు అయినా కానీ దేవుని యొక్క బిడ్డగా ఉండేటటువంటి విషయాల్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకొని వెళ్తూ యుద్ధాలు కాదు ముఖ్యము, జన సంక్షేమం ప్రజా సంక్షేమం ముఖ్యమైనటువంటి దగ్గర యుద్ధాలు వచ్చే పరిస్థితులు కనపడితే వాటిని ఎలాగా యుద్ధాలు రాకుండా చేసుకోవచ్చు అనేటువంటి విషయాల దగ్గర ఎంత జాగ్రత్తలు తీసుకొని తన జీవితాన్ని మలుచుకుంటూ వెళ్తున్నాడు. చివరికి ఆయన ఒక పునీతుడిగా ఎలా మారాడనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. పోప్ అలెగ్జాండర్ ఆయన్ని పునీత పట్టం కట్టారు 1162-63 ఆ ప్రాంతంలో. ఇది ఈ శరీరం బయటకు కుళ్ళిపోకుండా కృషించిపోకుండా శరీరాన్ని అక్కడ జరుగుతున్న అద్భుతాలను చూసి ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఎన్నెన్నో విషయాలు మన చుట్టూ జరుగుతూ ఉంటాయి, ఎన్నెన్నో విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే మన జీవితాలు ఏమి ఎంపిక చేసుకుంటున్నాం, ఎలాంటి విషయాలు మనకు ఉపయోగపడతాయి, మరీ ముఖ్యంగా దైవిక విధానాలు వెళ్ళటానికి దైవాకర్షణలు ఉండటానికి ఎట్లాంటి జీవితాన్ని ఎంచుకుంటే బాగుంటుందనే దగ్గర మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు రాజు సెయింట్ ఎడ్వర్డ్ ఎంత గొప్పగా తన జీవితం ద్వారా చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త 25వ అధ్యాయము 25వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుతున్నాను. యెషయా ప్రవక్త 25వ అధ్యాయము 6వ వచనం నుండి, సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు సిద్ధం చేయును. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ పర్వతం మీద సకల జాతులకు విందు సిద్ధం చేయును. 7వ వచనం చదువుతున్నాం. సకల జాతి జనులు విచారంతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించును. ఈరోజు యెషయా ప్రవక్త పరలోక జీవితం అంటే ఏంటో 4 మాటల్లో ఇంత గొప్పగా చెప్తున్నాడు. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ పర్వతం మీద ఈ యొక్క పరలోక జీవితంలో సకల జాతి జనులకు ఆ విందును సిద్ధం చేయును, సకల జాతి జనులు విచారంతో కప్పుకున్న ముసుగును, సకల ప్రజలను కప్పియున్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించును అంటూ చాలా గొప్ప విషయాలు ఇంకా చెప్తున్నాడు. 8వ వచనం చదువుతున్నాను. యెషయా ప్రవక్త 25వ అధ్యాయము 8వ వచనంలో, ప్రభు అయిన యావే మృత్యువును సదా నాశనం చేయును, ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును, భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానమును తొలగించును, ప్రభు స్వయంగా పలికిన పలుకులు ఇవి అంటున్నాడు. ఇక మనమే గనక నిజమైనటువంటి దైవ ఆకర్షణలోనికి వచ్చి దైవ జీవితం అంటే ఎలాగుంటుందనే విషయాల దగ్గర మనం నేర్చుకోవటం మొదలు పెడుతుంటే గనక ఎంత గొప్ప విషయాలు జరుగుతాయి అనేటటువంటిది ఈరోజు యెషయా ప్రవక్త ఎంత గొప్పగా చెప్తున్నాడు. ప్రభు అయిన యావే మృత్యువును సదా నాశనం చేయును, ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును, భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానం తొలగించును, ప్రభు స్వయంగా పలికిన పలుకులు ఇవి అంటూ ఇంకా 9వ వచనం గొప్ప విషయాలు చెప్తున్నాడు. ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందరు, ఈయన మన దేవుడు మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి, దేవుడిని మనము నమ్మితిమి, ఈయన మనల్ని కాపాడెను, ఈయన ప్రభువు, మనము ఈయన విశ్వసించితిమి, ఈయన మనల్ని రక్షించెను, కనుక మనం ప్రమోదం చెందుదము, ప్రభువు ఈ కొండను కాపాడును అంటున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందరు, ఈయన మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి, ఈయన మనల్ని కాపాడెను, ఈయన మన ప్రభువు, మనం ఈయన విశ్వసించితిమి, ఈయన మనలను రక్షించెను, కనుక మనం ప్రమోదము చెందుదము అంటూ గొప్ప వాక్యాలను పలుకుతున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈరోజు ఎడ్వర్డ్ రాజు జీవితంలో ఎన్నెన్నో విషయాలను చూస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు. ఎన్నెన్నో విషయాలు ఆకర్షిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా జాగ్రత్త పడకపోతే శారీరక వ్యామోహాలు ఇలాంటివి ఎన్నెన్నో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. దైవిక విధానంలో ఎలా వెళ్ళాలని ఒక నిర్ణయాన్ని తీసుకొని చర్చికి వెళ్ళటం అంటే ఏంటి అనే విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకొని చర్చికి వెళ్ళటం మొదలు పెడుతున్నాడు. చర్చిలో జరుగుతున్నటువంటి వాక్యాలను ఆలకిస్తూ తన జీవితాన్ని ఎంత గొప్పగా మలుచుకున్నాడు అనేటువంటి మనం చూస్తున్నాం.
ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఈరోజు మనం యెషయా ప్రవక్తలో చదువుకున్నట్లుగా ఎంత గొప్ప విషయాలు, కొన్ని విషయాలను గుర్తు చేస్తున్నాడు. మొట్టమొదటిది, దేవుని వైపుకు మన మనస్సును, హృదయాన్ని, ఆత్మను మరల్చటం అనేటువంటిది నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. ఎన్నెన్నో ఆకర్షణలు మన చుట్టూ ఉంటాయి. అయినా కానీ దైవిక విధానాలు, దైవిక జీవిత విధానం వైపు మరలితే ఎంత బాగుంటుంది అనేటటువంటి గొప్ప సత్యాన్ని ఈరోజు మనందరం కూడా నేర్చుకునే సత్యాన్ని ప్రబోధిస్తున్నది. రెండవది, చిన్న చిన్నగా మన జీవితంలో కోపతాపాలు, అహంకారాలు, అహంభావాలు, పాప మాలిన్యాల నుండి విడుదల పొందుకోవటం. కోపతాపాలు, అహంకార, అహంభావాలు, పాప మాలిన్యాల నుండి విడుదల పొందుకోవడం అనేటువంటిది ఎంత ముఖ్యం. మూడవది, మనం జాగ్రత్త పడకపోతే చెడు ఆలోచనలు, చెడు వ్యసనాలకి ఎలా మనం బానిసలు అయిపోతూ ఉంటాం. దాని నుండి విముక్తిని పొందుకుంటే ఎంత బాగుంటుంది. చెడు వ్యసనాలు, చెడు ఆలోచనల నుండి విముక్తిని పొందుకోవటం. చిన్నగా మన జీవితం అంతా కూడా మంచి స్వభావం వైపు వెళ్తూ సత్క్రియలను చేసేటువంటి స్థితికి ఎలా ఎదుగుతూ ఉంటాం. మనం సత్క్రియలు చేసేటువంటి స్థితికి ఎలా ఎదుగుతూ ఉంటాం. ఇరుకైన మార్గాన్ని ఎన్నుకోవటంలో మనం ఎంత గొప్పగా, ఆనందంగా ముందుకు వెళ్తాం. ఇరుకైన మార్గాన్ని ఎన్నుకోవటంలో చిన్నగా మన జీవితంలో త్యాగము అంటే ఏంటి, మంచి విషయాలను చేయటం కోసం త్యాగం, నిరతి అనేటటువంటి ఎంత ముఖ్యమో నేర్చుకుని ఎంత గొప్పగా మనం ముందుకు సాగుతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, చిరునవ్వుతోటి, సంతోషంతో మన జీవితాలని మంచిని చేయటం వైపు ఎలాగా నడిపించగలిగే స్థాయికి ఎదుగుతూ ఉంటాం మనం. చిరునవ్వు, సంతోషం. ఈ చిరునవ్వు, సంతోషంతో దేవుడు చూపిన విధానాలకు వెళ్తూ మంచిని చేయటం ఎలా ముందుకు వెళ్తూ ఉంటాం అనేటువంటిది ఎంత ముఖ్యమైనటువంటిది నేర్పుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, అందుకే ఫిలిప్పీయులకు రాసినటువంటి లేఖ 4వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. కలిమిలేముల్లో ఉండుట అనగా ఏమిటో నాకు తెలియను. పునీత పౌలుడు చెప్పేస్తున్నాడు, కలిమిలేములలో ఉండుట తను ఏమియో నాకు తెలియను అంటున్నాడు. నాకు ఆకలిగా ఉన్నను, లేక కడుపు నిండి ఉన్నను, నాకు కొద్దిగా లభించినను, లేక ఎక్కువగా లభించినను, ఎప్పుడునూ ఎచ్చోటను సంతృప్తిగా ఉండుటాను రహస్యమును నేను నేర్చుకుంటుని. మన జీవితంలో దేవుడి వైపు ఆకర్షించడం, దేవుడి యొక్క వాక్యం చేత బలపడటం అనేది నేర్చుకుంటూ ఉంటే చిన్నగా కలిమిలేముల్లో ఉండుట అనగా ఏమియో తెలుసుకోవటం. ఆకలిగా ఉన్నను, కడుపు నిండి ఉన్నను, కొద్దిగా లభించినను, ఎక్కువగా లభించినను, ఎప్పుడునూ ఎచ్చోటను సంతృప్తిగా ఉండుటాను రహస్యమును నేను నేర్చుకుంటున్నాను. పునీత పౌలుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. మన జీవితంలో అలాంటి గొప్ప విషయాల వైపు నడిచేటువంటి గొప్ప విధానంలో మనం వెళ్ళటం నేర్చుకుంటాం. 13వ వచనం చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు ప్రభువు అనుగ్రహించే శక్తిచే ఎట్టి పరిస్థితినైనను ఎదుర్కొను బలము నాకు ఉన్నది. చాలా గొప్ప వాక్యం. దేవుడు ప్రసాదించే ఆ శక్తి చేత, బలము చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనేటటువంటి బలము నాకు ఉన్నది అనేటటువంటిది పునీత పౌలుడు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. 14వ వచనంలో, నా కష్టములలో మీరు నాకు తోడ్పడుటకు మీ మంచితనమే కారణం. ఇలాంటివన్నీ కూడా నా కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న మీరు కూడా నాకు తోడుగా ఎలాగ ఉంటున్నారు అనేటటువంటిది అది మీ మంచితనం వలన, దేవుడిచ్చినటువంటి ఆ మంచితనం వలన జరుగుతూ ఉన్నది అనేటువంటి చెప్తున్నాడు.
ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసునందలి 19వ వచనం చదువుతున్నాం. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనంలో, క్రీస్తు యేసునందలి తన ఐశ్వర్యంతో నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును. మనం అందరం కలిసి ఇలాంటి యేసు ప్రభు ప్రసాదించే శక్తి చేత నడబడేటటువంటి బిడ్డలుగా ఏర్పడితే అన్ని విషయాల్లో సంతృప్తిగా ఉండి రహస్యంలో ఉండి మంచిని చేయటమే అనేటటువంటిది ఎంత గొప్పగా మనం ముందుకు సాగుతూ ఉంటే, యేసుక్రీస్తునందలి తన ఐశ్వర్యంతో మన దేవుడు మన అవసరములన్నిటినీ తీర్చును అంటున్నాడు. తండ్రి అయిన మన దేవుడు సదా మహిమోపేతురగును కాక, ఆమేన్ అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, జీవితంలో అనేక విషయాలు మనకు కనపడుతూ ఉంటాయి, అనేక విషయాలు మనం గమనిస్తూ ఉంటాం. చివరికి మన జీవితము ఏ విషయాల వైపు ఆకర్షించబడుతుంది అన్న దగ్గర సరైనటువంటి జీవిత విధానం వెళ్ళటం నేర్చుకుంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే గనక, దేవుడు వాక్యం చేత బలపడటం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఏది మంచో ఏది చెడో దేని వైపు ఆకర్షించబడితే మన జీవితాలు బాగుంటాయి అనేటటువంటి విషయాల వైపు మనం వెళ్ళటం నేర్చుకుంటూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, దేవుడు మాత్రం మనందరినీ కూడా పరలోక విషయాల వైపు మరలండి, పరలోకానికి వచ్చేటటువంటి జీవితాన్ని ఏర్పాటు చేసుకోండి అనేటటువంటి గొప్ప జీవితం వైపు నడిపించడానికి తపన పడుతూ ఉంటాడు. అందుకని మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతున్నాం. మత్తయి శుభవార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుతున్నాం. యేసు ప్రజలకు మరలా ఉపమాన రీతిగా ప్రసంగింప ఆరంభించెను. పరలోక రాజ్యము ఇట్లున్నది. ఒక రాజు పెండ్లికి విందును సిద్ధపరిచిరి. ఒక రాజు పెండ్లికి విందును సిద్ధపరిచి, 3వ వచనం చదువుతున్నాం. ఆహ్వానింపబడిన వారిని విందుకు బయలుదేరి రండి అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. చాలాసార్లు దేవుడు ఎన్నో రూపాల్లో మనల్ని ఆహ్వానిస్తూనే ఉంటాడు. ఈ మంచి వైపుకు రండి, ఈ మంచి వైపుకు రండి అనేటటువంటిది. ఆహ్వానించబడిన వారిని విందుకు బయలుదేరి రండి అని చెప్పుటకు తన సేవకులను పంపెను. కానీ వారు వచ్చుటకు నిరాకరించిరి. 4వ వచనం చదువుతున్నాం. అందుచే అతడు, ఇదిగో నా విందు సిద్ధపరపబడినది, ఎద్దులను క్రొవ్విన దూడలను వధింపబడినవి, అంతయు సిద్ధంగా ఉన్నది, కనుక విందుకు రండి అని మరి ఒక మారు వారితో చెప్పుడని మరికొంతమంది సేవకులను మరికొంతమందిని పంపాను. కానీ పిలువబడిన వారు దాన్ని లక్ష్యపెట్టక తమ పనులకు పోయిరి. ఒకడు తన పొలమునకు, మరి ఒకడు తన వ్యాపారమునకు ఇలా వెళ్ళిపోయారు. తక్కిన వారు అతని సేవకులను పట్టుకొని కొట్టి చంపిరి. ఇంకా ఘోరం ఏంటంటే కనుక, రండి అని పిలుస్తుంటే వాళ్ళని కొట్టి చంపటం కూడా జరిగింది కొంతమంది సేవకుల్ని. అప్పుడు ఆ ప్రభువు మండిపడి తన సైన్యమును పంపి ఆ హంతకులను హతమార్చి వారి పట్టణములను తగులు పెట్టించెను. 8వ వచనంలో, అంతటా తన సేవకులను పిలిచి, నా విందు సిద్ధంగా ఉన్నది, కానీ నేను ఆహ్వానించబడిన వారు దానికి యోగ్యులు కారు. ఇప్పుడు మీరు రాజమార్గములకు పోయి కనపడిన వారందరినీ పిలుచుకొని రండి అని పంపాను. అందరినీ పిలవండి, అందరిని పిలుచుకొని రండి అనేటటువంటిది. ఆ సేవకులు పురవీధుల్లోనికి వెళ్ళి మంచి చెడు భేదము లేక తమ కంటబడిన వారందరినీ కూడా తీసుకొని వచ్చారు. ఆ కళ్యాణ మండపం ప్రజలతో నిండెను. ఇక గొప్ప విషయం ఏంటంటే, ఈరోజు మనం అందరం నేర్చుకోవాల్సినటువంటిది, అతిథులను చూచుటకు రాజు లోనికి వెళ్ళి వివాహ వస్త్రం లేని వాణ్ణి ఒకరిని చూచి, మిత్రమా, వివాహ వస్త్రం లేక నీవిచ్చడికి ఎట్లు వచ్చితివి అని అతన్ని ప్రశ్నించెను. అందుకు అతడు మౌనం వహించి ఉండెను. అప్పుడు ఆ రాజు తన సేవకులతో, ఇతన్ని కాళ్ళు చేతులు కట్టి వెలుపల ఉన్న చీకట్లోని త్రోసివేయుడు, అతడు జనులు విలపించు పండ్లు కోరుకొందురు అనెను. పిలువబడిన వారు అనేకులు, కానీ ఎన్నుకొనబడిన వారు కొందరే అంటూ ఈరోజు ఒక గొప్ప విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఉపమానంలో చెప్తున్నాడు. ఆ వివాహ వస్త్రం అంటే ఏంటి అనే దగ్గరికి వచ్చినప్పుడు, ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనందరం కూడా చాలా ముఖ్యమైన విషయం నేర్చుకోవాల్సినటువంటిది, సద్గుణాలతో కూడుకున్నటువంటి జీవితం అంటే ఏంటి అనే దగ్గర మనం అందరం కూడా నేర్చుకోవాల్సినటువంటిది.
ఆ సద్గుణాలతో కూడుకున్నటువంటి జీవితము, దైవిక విలువలతో కూడుకున్నటువంటి జీవితం, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి తెలుసుకోండి అంటూ మనందరినీ కూడా ఈరోజు ఎన్నెన్నో విషయాలు మన చుట్టూ కనపడుతూ ఉంటాయి. చివరికి మన జీవితం ఎటువైపు ఆకర్షించబడుతుంది, ఎటువైపు వెళ్తున్నాము అన్న దగ్గర కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది సుమా అంటూ ఈరోజు ప్రభు మనందరినీ కూడా కొన్ని విషయాల గురించి గుర్తు చేస్తున్నాడు. అందుకే ఈరోజు మనం చెప్పుకున్నట్లుగా ఆ కింగ్ ఎడ్వర్డ్ రాజకుమారుడు అయి ఉండి చదువుకోవటానికి మంచి చక్కటి ధనవంతులతో కూడుకున్నటువంటి ఆ పాఠశాలకు వెళ్ళటం, అక్కడ ఏవేవి నేర్చుకోవాల్సింది ఒకటైతే, మరొక వైపు ఒకరోజు ఫ్రెండ్ తోటి అట్లా వెళ్ళి ఏ విధంగా చర్చి వైపు వెళ్తూ ఉండగా చర్చి వైపు ఆకర్షించబడి లోపలికి వెళ్ళి ఆ లోపల జరుగుతున్నటువంటి దైవిక కార్యక్రమాలను చూసి దైవ వాక్కును విని ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకోవటం మొదలుపెట్టాడనే దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇక ప్రతిరోజు గుడికి చర్చికి వెళ్ళాల్సిందే అనేటటువంటి ఆలోచనలోకి ఎట్లా వెళ్ళాడు, దేవుడి యొక్క వాక్యంలో బలపడటం అంటే ఎట్లా నేర్చుకున్నాడు, ఆ తర్వాత తన జీవితాన్ని ఎలా మార్చుకుంటూ చిన్న చిన్నగా తన మనస్సును, ఆత్మను, హృదయాన్ని దేవుడి వైపే మరలేటట్లు ఎలా చేసుకుంటున్నాడు, కోపతాపాలు, పాపమాలిన్యాలు, అహంకారాలు, అహంభావాలను ఏ విధంగా పక్కన పెట్టేస్తున్నాడు, ఇక చిన్నగా ఈ చెడు ఆలోచనలు, శారీరక వ్యామోహాలు, ప్రాపంచిక వ్యామోహాలు వీటన్నిటిని కూడా పక్కన పెట్టేటువంటిది ఎలా చేసుకుంటున్నాడు, చిన్నగా వాళ్ళ నాన్న మళ్ళీ యుద్ధంలో గెలిచి రాజు అయ్యి మరణించగానే 40వ సంవత్సరంలో రాజు అవటానికి ఎలా పిలువబడ్డాడు, రాజు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినన్ని ఒకటైతే ఈయన జీవితం ద్వారా చూపిస్తుంది ఇంకొక రకమైనటువంటి పరిపాలనా విధానాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడు, యుద్ధాలు అనేటటువంటిది కాదు, ప్రజా సంక్షేమం చాలా ముఖ్యం అంటూ ఏ విధంగా ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తూ యుద్ధాలు వచ్చే సూచనలు కనపడుతున్నా కానీ ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఏ విధంగా యుద్ధాలు రాకుండా చేసుకోవటం, ప్రజా సంక్షేమంలో ఎలా ముందుకు సాగటం అనేటువంటిది ఎంత గొప్పగా చూపిస్తూ వెళ్తున్నాడు. ఇక ఆయన ఇరుకైన మార్గంలో ఉండి ఒకవైపు రాజరికంగా ముందుకు సాగాలంటే ఎన్నెన్నో ఇక విందులు, వినోదాలు ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటికి కూడా స్వస్తి చెప్పి పేదలకు దానం చేయటం అంటే ఏంటి, మన జీవితాలు ఎలా సాగితే బాగుంటుంది అనేటటువంటి దగ్గర ఎన్ని మార్పులు తీసుకుంటున్నాడు ఆ బిడ్డ అనేటటువంటి మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర దైవీళ్ళారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా మన చుట్టూ ఎన్నెన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఏ విషయాల వైపు మనం ఆకర్షించబడుతున్నాం అనే దగ్గర తీసుకుంటే ఏ విధంగా ఒక రాజు అయి ఉండి తన పవిత్రతను ఎంతగా పెంచుకున్నాడు, దేవుని యందు ప్రీతికరమైన, దేవునికి ప్రీతి కలిగించే జీవితం వైపు అంటే ఆయన బ్రతికి ఉండగానే, ఆయన రాజు అయినా కానీ ఆయన చేస్తున్నటువంటి మాటలు, పలికేటువంటి మాటలు కానీ, చేస్తున్న చిన్న ప్రార్థనల వల్ల కానీ ఎలా స్వస్థతలు పొందుకున్నాడు, విషయాల దగ్గర దాకా ఎలా ఎదిగించాడు దేవుడు ఆయన్ని అనేటటువంటిది. ఆ తర్వాత చనిపోయిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. చివరికి సమాధి తెరిస్తే బాగుండు అనేటటువంటి ఆలోచన దగ్గరికి వెళ్ళి అంత సమాధిని తెరుస్తుండగానే ఎంత సుగంధమైనటువంటి ఆ సువాసనతో నిండి ఉన్నది అక్కడంతా కూడా అనేటువంటిది ప్రజలు ఎలా సాక్ష్యం చెప్తున్నారు. అందుకని ఈరోజు దేవాదేవుడు మనందరికి కూడా కొన్ని విషయాలను అర్థం చేసుకోండి అంటూ యెషయా ప్రవక్త మనం చదువుకున్నట్లుగా సకల జాతి జనులు విచారంతో కప్పుకున్న ముసుగును, సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించను అంటూ మన జీవితంలో ఇహలోకంలో ఎన్నెన్నో విషయాలు చుట్టూ జరుగుతూ ఉండగా అప్పుడప్పుడు మనల్ని విచారంతో ఉండేటువంటి విషయాలు ఉండొచ్చు మన జీవితాల్లో ఇక ఇలాంటి బాధలు, కష్టాలు, శ్రమలు వస్తూ ఉంటాయి. అయినా కానీ దైవికమైనటువంటి విధానంలో ఎదగటం నేర్చుకుంటే సకల జాతి జనులు విచారంతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద ఆయన తొలగించును, దేవాదేవుడు తొలగించును అంటున్నాడు. ఇహలోకంలో మనం బతికి ఉండగా ఇందాక పునీత పౌలు గారు చెప్తున్నట్లుగా అన్ని విషయాల్లో సంతోషంగా ఉండటం అనేటటువంటిది నేను నేర్చుకున్నాను. కలిమి లేబంలో ఆకలిగా ఉన్నను, కడుపు నిండి ఉన్నను, కొద్దిగా లభించినను, ఎక్కువగా లభించినను సంతృప్తిగా ఉండాలనే రహస్యాన్ని నేర్చుకున్నానని దేవాది దేవుడు ఇస్తున్న గొప్ప వరాన్ని గురించి అంత చక్కగా చెప్పేస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవీళ్ళారా, మనం అందరం కూడా ఈ ఇహలోకంలో ఉండగా ఎన్నో కష్టాలు, బాధలు, శ్రమలు రావచ్చు. లేదా ఎడ్వర్డ్ రాజుల్లాగా అనేకమైనటువంటి
తో నిండినటువంటి గొప్ప గొప్ప జీవిత విధానాలు కూడా ఉండొచ్చు. మనం ఎక్కడ ఉన్నా ఏం జరుగుతున్నా కానీ మన జీవితంలో దైవిక విధానాలు అనేటువంటివి నేర్చుకుంటే ఆ దైవిక స్వభావంతో మన జీవితాలు సాగుతూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుందనే దగ్గర సకల జాతి జనులు విచారంతో కప్పుకున్న ముసుగును సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతం మీద దేవుడు తొలగించును అంటున్నాడు. ఇంకా ముఖ్యమైనటువంటిది ప్రభు అయిన యావే మృత్యువును సదా నాశనం చేయును. ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటే గనక నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి ఆ జీవితాన్ని దేవాదేవుడు మనకి ఇవ్వాలని తపన పడుతున్నాడు అనేటటువంటిది. ప్రభు అయిన యావే దేవుడు మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును, భూమి మీద సకల స్థలములలో తన ప్రజలకు కలిగిన అవమానం తొలగించును, ప్రభు స్వయంగా పలికిన పలుకులివి అంటూ దేవుడు మాత్రం సదా ఎన్నెన్నో విధానాలతోటి ఎంతోమంది ప్రవక్తలను పంపించి మన జీవితంలో ఈ సత్యాన్ని నేర్చుకోండి అనేటటువంటిది నేర్పుతున్నాడు. ఈరోజు మనందరినీ కూడా సంతోషపెట్టేటువంటి గొప్ప శుభ వాక్యం ఏదైనా ఉన్నది అంటే గనక ప్రభు అయిన యావే మృత్యువును సదా నాశనము చేయును, ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును, భూమి మీద సకల స్థలంలో తన ప్రజలకు కలిగిన అవమానం తొలగించును, ప్రభువు స్వయంగా పలికిన పలుకులు ఇవి అంటూ ఈరోజు దేవాది దేవుడు మనందరినీ కూడా ఎన్నెన్నో విషయాలు మీ చుట్టూ ఉంటాయి. అయినా కానీ మంచి అంటే ఏంటో దేవుడి యొక్క వాక్యం చేత బలపడి దేవుడి యొక్క వాక్యం చేత నడపబడి మీ జీవితాలను మార్చుకోవటం నేర్చుకుంటే గనక దేవుడు ఎంత గొప్పగా మన జీవితాలు లేవనెత్తి మృత్యువునే నాశనం చేసి నిత్య జీవంలోకి ఎలా పిలుస్తాడనేటటువంటి సత్యం వైపు రండి అనేటటువంటిది చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఆ దినమున జనులు ఇట్లు చెప్పుకొందురు, ఈయన మన ప్రభువు, మనము ఈయనను నమ్మితిమి, ఈయన మనల్ని కాపాడెను, ఈయన మన ప్రభువు, మనం ఈయన విశ్వసించితిమి అనేటటువంటిది ఎంత గొప్పగా విషయాల్ని నేర్పుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, ఈరోజు మనందరం కూడా కలిసిమెలిసి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప సదావకాశం ఏదైనా ఉన్నది అంటే గనక ఈరోజు దేవాదేవుడు మనందరినీ ఆకర్షించగలిగేటటువంటి ఒక గొప్ప ఉపమానాన్ని చెబుతూ ఎంత గొప్పగా మనల్ని దీవిస్తున్నాడు. యేసు ప్రజలకు మరొక ఉపమానం చెబుతూ అంటూ పెండ్లి పిలుపు అనేటటువంటి ఆ పిలుపుకు రండి అనేటటువంటి చెబుతూ ఈరోజు మనందరినీ కూడా అందరికీ పిలుపు వస్తూనే ఉన్నది, రండి 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 అనేటటువంటిది. మనం ఎలాగున్నామనే దగ్గరకు వచ్చేళ్ళకి యెహలోకంలో అదని ఇదని అటాన్ని ఇటాన్ని కొట్టుకుపోయి ఆ పనులని ఈ పనులని ఈ ఆస్తులు గొడవని అవని ఇవని అటు ఇటు వెళ్ళిపోయి మన జీవితాలు దేవుడిచ్చే పిలుపుని అందుకోకుండా ఎంత దూరం అవుతున్నాము అన్న దగ్గర ఒకసారి చివరి క్షణాల్లో లోపలికి దేవుడు పిలుస్తున్నాడు అటువైపు వెళ్ళి సద్గుణాలతో కూడుకున్నటువంటి జీవితం లేకుండా పాపిష్టి మాలిన్యాలతో నిండినటువంటి జీవితంతో లోపలికి వెళ్తే మిత్రమా అంటూ ప్రభువు మనందరినీ కూడా నీ వివాహ వస్త్రం ఎక్కడా అని అడుగుతున్నట్లుగా ఈరోజు మన జీవితాలన్నీ కూడా చిన్న చిన్నగా దేవుడి యొక్క విధి విధానాలను అర్థం చేసుకొని ఒక రాజకుమారుడై ఉండి ఎడ్వర్డ్ తన జీవితాన్ని ఎలా మార్చుకోగలిగాడు, ఎంత గొప్పగా మార్చుకున్నాడంటే గనక తన శరీరం కుళ్ళిపోకుండా కృషించిపోకుండా అంత పవిత్రత ఎలా పొందుకోగలిగాడు, ఎలా అర్థం చేసుకోగలిగాడు, ఎలా ఎదగగలిగాడు అనేటట్టు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైబిడ్లారా, మనము మన చుట్టూ జరిగే అనేక విషయాల్లో ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలిగి మంచి నిర్ణయాలు తీసుకోగలిగి మన జీవితంలో ఆ వివాహ వస్త్రం అనేటటువంటి పవిత్రమైన వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని మన యొక్క దేహాన్ని అలా పెంచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందన్న దగ్గర ఈరోజు దేవుడు మనందరినీ గొప్ప సత్యాల వైపు నడుపుతున్నాడు. ఇక చిన్నగా మన జీవితంలో ఎన్ని జరుగుతున్నా ఏం జరుగుతున్నా దేవుడన్నా దేవుడి యొక్క దేవాలయం అన్నా ప్రేమ ఆప్యాయతలు పొందుకొని దేవుడి వాక్యం అంటే పరుగులు తీసుకుంటూ ఆలకించాలని పరుగులు తీసుకుంటూ వెళ్తూ దేవుడి వాక్యం చేత బలపడుతూ దేవుడి యొక్క వాక్యం చేత నడపబడుతూ ఉంటే మన జీవితాల్లో కూడా మంచిని చేయాలనే తపన, మంచి వైపు ఆకర్షించబడుతూ మనం కూడా బతికి ఉన్నా చనిపోయినా కానీ ఎంత గొప్ప ఆదర్శంగా మన జీవితాలు నిలబడతాయి అనేది ఈరోజు దేవుడు చూపిస్తూ ఉండగా ఆ దేవుడి స్తుతి స్తోత్రాలు తెలియచేసుకుంటూ రాబోయే రోజుల్లో మనం అందరం కూడా చిరునవ్వుతోటి సంతోషంతో పునీత పౌరుడు మనందరికీ చెప్తున్నట్లుగా క్రీస్తు ప్రభు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితినైనా ఎదుర్కొనే బలం మనకి దేవుడు ఇస్తాడు. ఆ బలం చేత ఆ నిజమైనటువంటి నిత్య జీవాన్ని పొందుకునే విధానంలో వెళ్తూ
ఇంకా ఎంతోమందిని అలాంటి జీవితం వైపు రండి అనేటటువంటి ఆ గొప్ప పిలుపునివ్వగల ఆ పవిత్రతను మనకు ప్రసాదించాలని ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.